ఒంటరిగా ఉన్నప్పుడు అందరం బాగానే ఉంటాం. సంఘంలో ఉంటూ కోపానికి వచ్చే అవకాశం ఉన్న చోటనే ఉంటూ ప్రశాంతంగా ఉండగలగాలి. ఒక సంవత్సరం తర్వాత కనిపించిన నారదుణ్ణి నారాయణుడు, ఏం నారద, ఇంతకాలము నువ్వు కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళావు అని నారాయణుడు నారదుని అడుగుతాడు. అందరూ నాకు కోపం ఎక్కువ అని అంటున్నారు కనుక నేను అడవికి వెళ్లి ఒంటరిగా ఉండి తపస్సు చేసి నా క్రోధాన్ని జయించాను స్వామి అని నారదుడు అన్నాడు. అప్పుడు నారాయణుడు, నారద, నువ్వు నిజంగానే కోపాన్ని జయించావా అని అడిగాడు. అవును స్వామి, నేను జయించాను అన్నాడు. నువ్వు కోపాన్ని జయించావా అని అడిగాడు మళ్ళీ. అవును స్వామి అని నారదుడు అన్నాడు కాస్త అసహనంగా. నారదుని ఇంకా రెచ్చగొడుతూ, నువ్వు కోపాన్ని జయించావా అని మళ్ళీ అడిగాడు నారాయణుడు. ఇంకా నారదునిలో పూర్తిగా సహనం నశించింది. అవును స్వామి, నేను కోపాన్ని జయించాను అని కోపంగా అన్నాడు. ఇంత మాత్రానికి కోపం వస్తే నువ్వు కోపాన్ని జయించినట్టు ఎట్లవుతుంది? అడవిలో ఎవ్వరు ఉండరు కనుక అక్కడ కోపం రావడానికి అవకాశము లేదు. అంత మాత్రాన నువ్వు కోపాన్ని జయించానని అనుకోవడం నీ వెర్రితనం. కోపము రావడానికి అవకాశం ఉన్న చోటనే నువ్వు కోపాన్ని జయించాలి. ఎక్కడ అశాంతి ఉందో అక్కడే శాంతిని సాధించాలి. ఎక్కడ చీకటి ఉందో అక్కడనే వెలుగును సంపాదించాలి.